కరీంనగర్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న 80 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు శనివారం ఒకరోజు సీజ్ చేశారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి నేతృత్వంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్ మరియు అంజయ్య తమ సిబ్బందితో కలిపి నగరంలోని పలు ప్రధాన చౌరస్తాల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు పూర్తిగా లేనివి, నెంబర్ స్పష్టంగా కనిపించకుండా ఉన్న ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి మాట్లాడుతూ, మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి స్పష్టమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఉండడం తప్పనిసరిని స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను ఉపయోగించి కొందరు చట్ట వ్యతిరేక పనులకు, రోడ్డు ప్రమాదాలకు పాల్పడి తప్పించుకునే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి వాహనాల వల్ల నేరస్తులను గుర్తించడం కష్టతరంగా మారుతుందని, అందుకే వీటిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను మాత్రమే అమర్చుకోవాలి. నెంబర్ ప్లేట్లపై ఎలాంటి పిచ్చి రాతలు, నెంబర్లు సరిగ్గా కనిపించకుండా ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం. తనిఖీల్లో పట్టుబడిన 80 వాహనాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు, సరైన పత్రాలు సమర్పించి నెంబర్ ప్లేట్ బిగించిన తర్వాతే వాహనాలను వదిలిపెడతామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్యలతో పాటు పలువురు ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు కోరారు.